హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఏంటి అని అంటే మాకు జరిగిన ఆన్లైన్ స్కామ్స్ అనమాట. ఇది అందరికీ జరగకపోవచ్చు, కొంతమందికి జరగచ్చు, అందులో మేము కూడా ఉన్నాము. సో ఈ రోజు జరిగింది ఏంటి అని అంటే ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కదా, స్విగ్గీ ఇన్స్టామార్ట్ చాలా ఈజీగా ఉంటుంది అది అని చెప్పి నేనైతే కొన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఏముంది, 10 మినిట్స్లో మనకు కావాల్సినవి మన ముందు ఉంటాయి, మనం బయటకు వెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. సో అలా నేను వెజిటేబుల్స్ కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేదాన్ని. చాలామంది వెటకరించేవారు అనమాట, ఆన్లైన్లో వెజిటేబుల్స్ ఏంటి అది ఇది అని చెప్పి. ఏది ఈజీగా ఉంటే అది యూజ్ చేస్తాము, అందులో తప్పేం లేదు. బట్ అలాంటి యూజ్ చేసినప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలో నాకు ఈరోజు అర్థమైందనమాట. ఈరోజు కూడా ఇన్స్టామార్ట్లో నేను వెజిటేబుల్స్ కొన్ని కావాల్సినవి అన్నీ ఇంటికి ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే నాకు వెంటనే ఆర్డర్ చేసిన 2 మినిట్స్లో నాకు ఇలా మెసేజ్ వచ్చింది. ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. ఇలా అన్నోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, చాలా రిలవెంట్గా వచ్చిందనమాట. ఏమనంటే మీకు అడ్రస్ నెంబర్ రాంగ్ ఉంది, సో డెలివరీ అవ్వవు, అదే డెలివరీ చేయాలంటే కింద అడ్రస్ కరెక్ట్గా అప్డేట్ చేయండి అని చెప్పి ఒక లింక్ ఇచ్చారు. అంటే మనం ఒక క్షణం ఏమనుకుంటాము, ఆర్డర్ చేసాము, సో అడ్రస్ రాంగ్ ఉంది అంటున్నారు అంటే నిజమేనేమో అనుకుంటాం. కాబట్టి నేను కూడా అలాగే అనుకున్నాను ఒక క్షణం. థ్యాంక్ గాడ్ నేను ఆ లింక్ క్లిక్ చేయలేదన్నమాట. లింక్ క్లిక్ చేయకుండా యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాను. ఎందుకంటే నా దానిలో ఒక 4-5 అడ్రస్లు ఉంటాయి. మా అత్తయ్య వాళ్ళది, మా ఇంటి అడ్రస్, హైదరాబాద్లో ఉన్న అడ్రస్, మా సిస్టర్ల వాళ్ళది, మా మమ్మీ వాళ్ళది, అలా ఒక 4-5 అడ్రస్లు ఉంటాయి. ఏదైనా అటు ఇటు అయిందేమో అని చెప్పి డైరెక్ట్గా యాప్లో చెక్ చేసుకుందామని వెళ్తే అక్కడ ఆల్రెడీ అవుట్ ఫర్ డెలివరీ అని ఇచ్చారు. ఈ స్క్రీన్ షాట్ కూడా చూడండి, ఆల్రెడీ అక్కడ అవుట్ ఫర్ డెలివరీ అని ఉంది. బట్ ఇదేంటి ఇలా వచ్చింది, మరి బాగానే అవుట్ ఫర్ డెలివరీ అని వచ్చింది కదా అని మళ్ళీ ఆ మెసేజ్కి వచ్చి క్లియర్గా చూస్తే సేమ్ రిపీట్గా సెకండ్ టైం కూడా అదే మెసేజ్ వచ్చిందనమాట. అప్పుడు అర్థమైంది ఇది ఒక స్కామ్, ఫ్రాడ్ మెసేజ్ అని చెప్పి. నిజంగానే ఆ లింక్ క్లిక్ చేసి ఉంటే ఇంకంతే అయిపోయేది, బతుకు బస్ స్టాండ్. యాక్చువల్గా మనం అంటే ఇప్పుడు ఇలా ఆన్లైన్ స్కామ్స్ అవి ఇవి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక అవేర్నెస్ ఉంది. అంటే లింక్స్ కాబట్టి అది ఏమన్నా ఫ్రాడ్ ఏమో అని చెప్పి అర్థమైంది తర్వాత అయినా. కానీ ఈ అవేర్నెస్ లేనోళ్ళు నిజంగానే అడ్రస్ రాంగ్ ఉందేమో అని క్లిక్ చేస్తే అది ఇంకా అయిపోయినట్టే. పర్సనల్ డేటా మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. అకౌంట్ డీటెయిల్స్, ఫొటోస్ అన్నీ ఇంకా అనమాట, ప్రైవేట్ డేటా మొత్తం వెళ్ళిపోద్ది. సో ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేసుకునేటప్పుడు దాని మీద కొంచెం అవేర్నెస్ ఉంచుకొని యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకోవడంలో తప్పైతే ఏమీ లేదు. ఇప్పుడు చాలామంది మేధావులు కింద మెసేజ్లు కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట, అదంతా ఎందుకు, డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు కదా అది ఇది అని చెప్పి. ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోతే ముందుకు వెళ్ళలేము. టెక్నాలజీతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి. సో ఖచ్చితంగా నేను ఇప్పటికి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. ఇది వచ్చిందని చెప్పి మానేడాలు అలాంటివి ఏమి ఉండవు అనమాట. అంటే కొంతమంది మేధావుల గురించి చెప్తున్నాను నేను, ఖచ్చితంగా పెడతారు, ఒళ్ళు బద్దకమా వెళ్ళి కొనుక్కోవచ్చు కదా అని చెప్పి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేనైతే ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తాను. అండ్ ఇలాంటివి ఇంకా 2-3 జరిగాయని చెప్పాను కదా. అదేంటంటే ఒకసారి నేను ఐఆర్సిటీసీలో టికెట్ బుక్ చేసుకున్నా, ట్రైన్ టికెట్. అన్ఫార్చునేట్గా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. క్యాన్సిల్ కూడా చేసేసాను. క్యాన్సిల్ చేసిన విత్ ఇన్ అవర్స్లోనే నాకు డైరెక్ట్గా అమౌంట్ డెబిట్ అకౌంట్కి క్రెడిట్ అయిపోయాయి అనమాట. క్రెడిట్ అయిపోయాయి. నాకు క్రెడిట్ అయినట్టు అఫీషియల్గా ఐఆర్సిటీసీ నుంచి అయితే మెసేజ్ రాలేదు, కాకపోతే నా అకౌంట్లోకి వచ్చేసాయి డైరెక్ట్గా. సో నేను ఇంకా అది అయిపోయింది అనుకున్నాం. అయితే తర్వాత నెక్స్ట్ డే ఏమైందనంటే ఐఆర్సిటీసీ నుంచే నాకు ఇలా అమౌంట్ క్రెడిట్ అయ్యాయి, సో అండ్ సో అమౌంట్ అని చెప్పి కింద వాళ్ళు అకౌంట్ బ్యాంక్కి మీ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వాలి అని అంటే కింద ఒక లింక్ ఇచ్చి అది క్లిక్ చేయండి, క్రెడిట్ అయిపోతాయి అని చెప్పి ఇచ్చారు. నా దగ్గర ఇప్పుడు ఆ మెసేజ్ లేదు, అది మిస్ అయిపోయింది. మొన్నటి వరకు ఉండేది ఆ స్క్రీన్ షాట్, మిస్ అయిపోయింది అనమాట, లేదంటే క్లియర్గా చూపించేదాన్ని. అయితే ఆ లింక్ అదంతా ఫ్రాడ్ అనమాట. కానీ అది ఐఆర్సిటీసీ నుంచే వచ్చింది. దానిలో ఒక చిన్న మోడిఫికేషన్ ఏముందంటే లాస్ట్లో స్మాల్ ఐ ఇచ్చారు. ఐఆర్సిటీసీ ఐకి లాస్ట్లో స్మాల్ ఐ ఉందనమాట, అదొక్కటే డిఫరెన్స్ ఉంది. రిమైనింగ్ మొత్తం సేమ్ ఐఆర్సిటీసీ అఫీషియల్గా ఎలా వస్తుందో అలాగే వచ్చిందనమాట. నేను అప్పుడు ఆల్రెడీ నాకు అకౌంట్లో పడిపోయాయి కదా, మళ్ళీ మెసేజ్ వచ్చింది ఏంటని మళ్ళీ అంతా క్రాస్ చెక్ చేస్తే యాక్చువల్గా నాకు రావాల్సిన అమౌంట్ 640 రూపీస్ అయితే ఆ ఫ్రాడ్ మెసేజ్లో 840 రూపీస్ అని రాంగ్ అమౌంట్ ఉందన్నమాట. సో అప్పుడు నేను అది కూడా అలాగే ఫ్రాడ్ అయింది.
కానీ అది ఎంత యాప్ట్గా ఉందంటే రియల్ దానికి ఫేక్ దానికి చాలా యాప్ట్గా ఉంది. లాస్ట్లో ఆ స్మాల్ ఐ ఒక్కటే డిఫరెన్స్ ఉంది, రిమైనింగ్ అంతా సేమ్ ఉందన్నమాట. అసలు దానికి ఒకసారి అలాగైంది. నెక్స్ట్ మీషోకి ఏమైందంటే, మీషోలో మా మమ్మీ ఎక్కువ ఆర్డర్స్ చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా. సో ఆ మీషో ఆర్డర్స్లో ఏమైంది, ఒకసారి అలాగే ఒకళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి ఇలా మీది మీషో ఆర్డర్ ఒకటి వచ్చింది, మీరు ఓటీపీ చెప్పేస్తే మీకు డెలివరీ అయిపోతుంది అని చెప్పి అన్నారంట మా మమ్మీతో. మా మమ్మీ ఏమో కొంచెం అప్పటికే దీని మీద నాలెడ్జ్ వచ్చింది, అవేర్నెస్ కూడా వచ్చింది, ఏది ఫ్రాడు ఏది నిజము, ఓటీపీ షేర్ చేయకూడదు, ఏ లింక్ క్లిక్ చేయకూడదు అని చెప్పి మేము చెప్తూనే ఉంటాము. వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఓటీపీ అనగానే మా మమ్మీ వెంటనే మీషోకి వెళ్ళి చెక్ చేసుకున్నారనమాట. ఏం ఆర్డర్ చేశాను, అప్పుడైతే ఏమీ ఆర్డర్ చేయలేదంట. లక్కీగా అప్పుడు ఏమీ ఆర్డర్స్లో లేవు, అన్ని డెలివరీలోనే ఉన్నాయి. సో వెళ్ళి చెక్ చేసుకుంటే అసలు ఆర్డర్సే లేవు. వాళ్ళు మాత్రం కాల్ చేసి మీరు ఓటీపీ చెప్పండి అని అంటే అప్పుడు మా మమ్మీ నేనేం ఆర్డర్ చేయలేదు, నేనెందుకు చెప్తాను ఓటీపీ అన్నట్టు చెప్తే ఇంక అప్పుడు వాళ్ళు కొంచెం డిస్కషన్ అయిన తర్వాత పెట్టేశారనమాట. సో అలా అన్నిటి మీద అవేర్నెస్ పెంచుకోండి, మెయిన్గా ఆన్లైన్ ఆర్డర్స్. అండ్ ఇంకొకటి ఏమైంది అని అంటే, యాక్చువల్గా నేను ఒక 6 months బ్యాక్ వరకు జాబ్ చేసేదాన్ని అనమాట. సో మనకి మంత్లీ శాలరీ క్రెడిట్ అవుతుంది కదా, సో అలాగే మంత్లీ మనకి మెసేజ్ వస్తుంది కదా శాలరీ పడగానే. అలాగే నేను జాబ్ మానేసి ఆల్రెడీ 2 months అయిపోతుంది అప్పటికి, లాస్ట్ డిసెంబర్లో అనుకుంటా ఇది అయ్యింది. నేను జాబ్ మానేశాను, నాకు ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయింది, ఆ మెసేజెస్ అన్నీ వచ్చేసాయి, అంతా అయిపోయింది. నాకు జనవరిలో నాకు మళ్ళీ మెసేజ్ వచ్చింది మిడ్ మంత్లో, అంటే 12th 13th ఆ డేట్స్లో నాకు సేమ్ నా కంపెనీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. లైక్ శాలరీ పడినప్పుడు ఎలా వస్తుందో అలాగే శాలరీ క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చిందనమాట. సో ఏంటి అసలు అంతా అయిపోయి నేను జాబ్ మానేసిన 2 monthsకి నాకు శాలరీ వచ్చినట్టు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి శాలరీ వచ్చినప్పుడు క్రెడిట్ అయినప్పుడు ఎలాగొస్తుందో అలాగే మెసేజ్ వచ్చిందనమాట. నేను షాక్, నా కంపెనీ నేమే వచ్చింది సేమ్, ఇందాక ఐఆర్సిటీసీ చెప్పాను కదా అలాగే ఎక్కడో ఒక్క స్పెల్లింగ్ లెటర్ మిస్టేకో ఏదో ఉండి రిమైనింగ్ అంతా సేమ్ వచ్చింది. బట్ అలాంటి టైమ్స్లో కూడా వెంటనే బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళి చెక్ చేయకూడదు. మనకి ఏదైనా క్రెడిట్ అయ్యింది అని చెప్పి మెసేజెస్ వచ్చాయనుకోండి, వెంటనే బ్యాంక్కి వెళ్ళిపోయి చెక్ చేసేసుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ అలా వెళ్ళినా ఫస్ట్ టైం పిన్ రాంగ్ ఎంటర్ చేయాలి, అప్పుడు మన రిక్వెస్ట్ అక్కడ బ్లాక్ అయిపోద్ది అనమాట వాళ్ళ దగ్గర. సో అప్పటికి ఆ అవేర్నెస్ కూడా ఉంది కాబట్టి నేను అసలు ఒక క్షణం నిజమే అనుకొని ఓపెన్ చేద్దామని అనుకున్నాను. తర్వాత ఆలోచించి అసలు నాకు ఫైనల్ సెటిల్మెంట్ కూడా అయిపోయిన తర్వాత ఎందుకు వస్తుంది ఇలా శాలరీ, కొంచెం అయ్యాక చెక్ చేసుకుందాంలే అని చెప్పి నేను హోల్డ్ చేసుకున్నాను. అంటే మైండ్లో ఆశ ఉంటుంది కదా, అయ్యో నిజమేనేమో అని, మనీ క్రెడిట్ అయ్యాయి అని అంటే అయ్యో నిజమేనేమో అనేసుకుని ఒక స్పార్కిల్ వచ్చేస్తుంది కదా ఫేస్లో. సో అలా అయిందనమాట ఒకసారి నా కంపెనీతో. సో అది ఇది అని లేదు, ఇప్పుడు ఆన్లైన్ మనం ఏదైతే ఆన్లైన్లో యూజ్ చేస్తున్నామో, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, కొన్ని బ్యాంక్ యాప్స్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, ఇవన్నీ స్విగ్గీ, జొమాటో కూడా మొత్తం ఇంక ఇవన్నీ ఫేక్, ఫ్రాడ్ అన్నీ అలా అయిపోయాయి అనమాట. అసలు ఇవన్నీ జరుగుతుంటే ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు కూడా అర్థం కావట్లేదు. రీసెంట్గా నేను ఊరెళ్ళి వచ్చాను. అయితే ఇప్పుడు ట్రైన్స్లో ఏంటంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలంట. అంటే మ్యాండేటరీ అని కాదు, వాళ్ళు ఏంటంటే కొంచెం ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గర కానీ ఫీడ్బ్యాక్ ఇస్తారు వీళ్ళు అనే వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక ఫామ్ ఇచ్చారనమాట. నాకు ఒక ఫామ్ ఇచ్చి అది ఫిల్ చేసి, అంటే మన నేము, ఫోన్ నెంబరు, పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది కదా ట్రైన్ది, అవన్నీ ఫిల్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది రేటింగ్ ఇమ్మని చెప్పి ఒక ఫామ్ ఇస్తే నాకు భయం వేసేసింది. అసలు ఏంటి ఇలా ఎప్పుడూ లేదు ఈ మధ్య. అదేంటంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైన్ అంతా క్లీన్గానే ఉంచారా లేదా అనేది ఒక ఫీడ్బ్యాక్ అనమాట. అది వాళ్ళు అలా క్లీన్ చేసుకుంటూనే ఉన్నారు, నైట్ అంతా వచ్చి చెక్ చేసుకుంటున్నారు, ఫ్యాన్లు పనిచేస్తున్నాయా, లైట్లు పనిచేస్తున్నాయా, కరెక్ట్ టైంకి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తున్నారా లేదా. సో ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళే నన్ను ఫీడ్బ్యాక్ అడిగితే నాకు అసలు అప్పుడు దాని మీద కూడా డౌట్గానే ఉందన్నమాట. అంటే అది నమ్మాలా వద్దా, ఇప్పుడు ఈ ఫామ్ ఫిల్అప్ చేసి మన నెంబర్ అక్కడ ఇచ్చేస్తే ఏమన్నా అవుద్దేమో, ఏమన్నా చేసేస్తారేమో అని చెప్పి అసలు అది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా ఇప్పుడు డౌట్గానే ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే రేటింగ్ అంతా బాగానే ఇచ్చేసి నెంబర్ దగ్గర లాస్ట్ 4 numbers రాంగ్ ఇచ్చేసాను అనమాట. అది కూడా నా నెంబర్ ఇవ్వలేదు, మా హస్బెండ్ నెంబర్ ఎంటర్ చేసి అందులో కూడా లాస్ట్ 4 numbers ఇన్కరెక్ట్ ఇచ్చాను అనమాట. అంటే భయం,
ఎందుకు ఫోన్ నెంబర్స్తో కూడా ఇప్పుడు ఏమైనా చేసేస్తున్నారు, ఏదన్నా చేయొచ్చు. నాకైతే ఎన్ని నెంబర్ ఆఫ్ రాంగ్ కాల్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ స్పామ్ కాల్స్, అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్లు చేస్తారు, మాట్లాడరు. లేకపోతే ఆ ఓటీపీ చెప్పండి, ఆ డెలివరీ అంటారు, ఈ డెలివరీ అంటారు. అసలు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది అంటేనే భయం వేసేస్తుంది అనమాట. సో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు తెలీదు. బట్ ఎవరిని నమ్మకండి, దేనిని నమ్మకండి. స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు ఏంటంటే చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అందరి ఫోన్లో, అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసేసరికి స్కామ్స్ కూడా పెరిగిపోతున్నాయి. వాళ్ళకేం తెలుసులే, ఏది పడితే అది నొక్కేస్తారు అని అనుకుంటున్నారు కాబట్టి ఇలా స్కామ్ చేయగలుగుతున్నారు. సో మనమే అవేర్గా ఉండాలి. ఎవరు చేస్తున్నారో ఏం చేస్తున్నారో మనకు తెలీదు. మన చేతిలో ఉన్నదల్లా మనం అవేర్గా ఉండి ఏది పడితే అది క్లిక్ చేయకుండా, ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు సెండ్ చేయకుండా అలా ఉండండి. మీషో, ఈ ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చినప్పుడు కేర్ఫుల్గా చూసుకోండి. ఎంత నాలెడ్జ్ ఉన్నవాడైనా, ఎంత తెలివితేటలు ఉన్నవాడైనా ఫైనల్గా ఎక్కడో ఒక దగ్గర మనం మిస్టేక్ చేస్తూ ఉంటే అక్కడే మనం స్కామ్ అయిపోతాం అనమాట. సో కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఈ వీడియో అయితే మీ ఎవరికైనా యూజ్ అవుతుంది, ఒకరికి కాకపోతే ఒకరికైనా అని చెప్పి పెడుతున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే, అంటే మెయిన్గా నేను ఒకసారి నాకు ఫేస్ మీద ఆయిల్ పడినప్పుడు ఒక వీడియో పెట్టాను అనమాట. వీడియో పెడితే ఫేస్ మీద ఆయిల్ పడడం ఏమో కానీ యూట్యూబర్స్కి ఇది ఒక కంటెంట్ అయిపోయింది అని చెప్పి. ఏమో అవి మాకే ఎందుకు జరుగుతాయో మరి మాకు తెలీదు. ఇది కూడా నాకు జరిగితే ఇప్పుడు చాలామంది అది కూడా అంటారు, మీకు మంచి కంటెంట్ దొరికింది కదా అని చెప్పి. అలానే అనుకోండి, యూట్యూబ్ మొదలెట్టిందే కంటెంట్ క్రియేట్ చేసి అందరికీ తెలియాలి, అందరికీ చెప్పాలి అని చెప్పి. సో మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, నాకు ఏది షేర్ చేయాలనిపిస్తే నేను ఖచ్చితంగా అది యూట్యూబ్లో షేర్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా, లేకపోతే మీకు ఇంకా డిఫరెంట్గా ఏమైనా జరిగాయా అనేది మీరు కూడా కామెంట్ చేస్తే ఇంకెవరికైనా యూజ్ అవ్వచ్చు. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.